మాది అలలపాడు నుంచి బోధనంపాడు చదువుకొని వెళ్తాము. సాయంత్రం పూట నేను 9th క్లాస్ చదువుతున్నాను. సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు ఆడ చింత చెట్టు కింద ఒక ఫోన్ పడి ఉన్నది. మేము పోయేటప్పుడు అది రింగ్ అవుతా ఉంది ఫోను. మేము ఎత్తినాము. నేను మాట్లాడితేనేమో మాది కూర్చోడని చెప్పింది ఒక ఆడామ. ఇంకొక అమ్మాయి మాట్లాడితేనే మాది తెలంగాణ అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆయన ఆ సెల్లు పోగొట్టుకొని ఆయన పేరు చెప్పమంటే ఆయన పేరు వెంకట కోటిరెడ్డి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా మీరు ఆడే ఉండండి, నేను వచ్చి ఫోన్ చేసిపోతానని చెప్పింది అమ్మ. మేము మళ్ళీ ఆడ చింత చెట్టు దగ్గరే ఫోన్ పెట్టి మేము వెళ్ళినాం. మళ్ళీ మరుసటి రోజు పొద్దున వచ్చి చూస్తే ఆ ఫోన్ లేదు ఆడ. మాది అలవలపాడు నుంచి బోధనంపాడు చదువుకోవటానికి వచ్చాను. నేను 7వ క్లాస్ చదువుతున్నాను. సాయంత్రం బడులు పెట్టినాక ఇంటికి వస్తుంటే ఒక చింత చెట్టు కాడ కారు ఆపారు. వచ్చి ఒక అమ్మాయి దాంట్లో ఉండి అరుస్తూ ఉంది, నన్ను కాపాడని. ఒక ఆయన దిగి ఒక ఆమె పట్టుకోండి అంటుంది. ఒక ఆయన దిగి మమ్మల్ని ఎమ్మట పడుతుంటే మమ్మల్ని పట్టుకొని కారులో లాగుతుంటే మేము బ్యాగ్లో చెప్పులన్నీ అది ఇసిరేసి మేము ఉరుక్కుంటూ వచ్చాము. ఒక ఆయన అబ్బాయి పాలమైన ఎవరో ఒక ఆయన వస్తే ఆయన వచ్చేసరికి వాళ్ళు కారులో ఎక్కి వెనక్కి తిరిగి పోయారు. మేము ఇంకా అది బడిలోకి పోయి సార్ వాళ్ళ కాడికి పోయి చెప్పాము. నేను అలవలపాడు నుండి చదువుకొని వస్తాను. నా పేరు కొరివి అపర్ణ. అప్పుడు మేము అలవలపాడు నుంచి ఎక్కడికి వెళ్తారు చదువుకోవడానికి? బోధనంపాడు వెళ్తుంటే అక్కడికి కారు వచ్చేది. నేను 7th క్లాసు. కారు వస్తే ఆడ ఆపారు. ఎక్కడ ఆపారు? అక్కడ చిన్న చెట్టు దగ్గర ఆపారు సార్. ఆపితే అప్పుడు ఒక అమ్మాయి నన్ను కాపాడండి అంటుంది కారులో. అంటే మేము ఇంకా ఒక ఆయన కారులో దిగుతుంటే బ్యాగు చెప్పులు అక్కడే వేసేసి ఉరికినాం. అప్పుడు ఎవరో అబ్బాయి పాలమైన వచ్చిండు. వస్తే ఆయన చూసి వాళ్ళు లోపలికి ఎక్కి కారు వేయిపోయారు. దాంట్లో ఒక ఆడమ్మ కూడా ఉంది.